వచ్చాము, ఉమ్, తల్లి గర్భం నుంచి వచ్చామనేది ఇప్పుడు జ్ఞానం, మేనుకున్న జ్ఞానం. ఉమ్. అంతకు ముందు ఏంటి, అసలు మనం ఏంటి అనేది నేను తెలుసుకోవలసిన జ్ఞానం. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఆ గర్భంలో ఎలా ఉన్నా మనకు తెలియదు. తెలీదు. కానీ అయినా ఉన్నాం కదా. ఆ, కానీ అందులోంచి ఇటుపడ్డాము. ఉమ్, మరి అప్పుడు ఉన్నాం కదా. ఉమ్, మరి ఆ తల్లి గర్భంలో ఉన్నదప్పుడు మనకు తెలియనప్పుడు అంతకు ముందు తెలియకుండా ఇంకొక తేజస్గా ఇంకో ఎక్కడ ఉన్నాం కదా మరి అప్పుడు. అవును. అంటే అప్పుడు ఉన్నామని అర్థమవుతుంది కదా. ఉమ్, అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఇది నిజమా అనుకుంటే నిజం కానిది ఏం కాదు, ఇదంతా నిజమే. ఉమ్, ఇప్పుడు తల్లి గర్భంలోకి రాకముందు ఉన్నాం, ఉమ్, తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఉన్నాం. కానీ ఆ రెండు విషయాలు మనకు తెలవు. ఉమ్, కానీ శరీరం వచ్చిన తర్వాత ఇంద్రియాలు, శరీరం, ఈ అవయవాలు అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ పడ్డాం. ఉమ్, ఇప్పుడు నేను అంటున్నాం. ఉమ్, మరి అప్పుడు నేను వదిలేసి ఇప్పుడు నేను అంటున్నాం కాబట్టి ఇంకా మనం ఈ వాడన్నాడు వీడన్నాడు ఈ మాయలో కొట్టుకుంటున్నాం. ఉమ్, అర్థమైంది సార్ అన్నాను. అర్థమైంది స్వామి. ఇంక లేకపోతే ఏమి లేదు కదా. ఏముంది, ఎవరో అన్నాడు అనుకో, నాకేం, ఎవరో పెట్టాడు పెట్టాడు తిను, ఎవడో ఉమ్, పెట్టలేదు పరమేశ్వరుడు పెట్టుకుంటే పెట్టుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. ఉమ్, అక్కడికి వెళ్ళు, వెళ్ళమన్నాడు వెళ్ళు, ఉమ్, మాట్లాడమన్నాడు మాట్లాడు. ఉమ్, ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైతే నేను కాదు ఇంకొకడు ఉన్నాడు అనుకున్నదప్పుడే ఈ నేను అనేది అర్థం అవుద్ది. ఉమ్, నేనే అనుకున్నదప్పుడు ఏది అర్థం అవదు. సార్ అర్థమైందా. ఉమ్, నేను అనుకున్నదప్పుడు ఏది అర్థం అవదు. ఉమ్. నేను కాదు ఏదో. అహంకారం ఒకటే ఉంటది. మరి అంతే కదా. నేను నేను అంటే ఉంటే నేను అంటే అహంకారం ఒకటే అహంకారమే. ఉంటది. ఆ, ఆ, నేను కాదు ఏదో ఉంది అక్కడ. ఉమ్, నేనంతా అది ఆ స్థితి వచ్చినప్పుడు మనకి ఏం అర్థమవుతుందో మనకు తెలిస్తే చాలు. ఎదటోళ్ళ గురించి మనకు అవసరం లేదు. అవసరం లేదు. అది ఆ జ్ఞానం మనం తెలుసుకుంటే, అంతే. ఆ జ్యోతిని మనం చూడగలిగితే చాలు. అంతే ఎదటోళ్ళకి చూడాలి, వాళ్ళు చూడాలి, అవి మన ఆ, సంబంధం పెట్టుకోకూడదు అలాంటి. సంబంధం లేదు. అస్సలు ఎత్తిపట్లు ఏ సంబంధం లేదు. ఆ, కానీ మనం పొందింది ఏదైతే ఉందో అంటే అనుభవపూర్వకంగా ఉమ్, ఏదైతే ఉందో అది చెప్పటంలో తప్పులేదు. ఉమ్. ఎందుకు చెప్పాలి అంటే ఈ స్థితిని ఎవరో పట్టుకుంటాడు కదా ఎవడొకడు. ఒక ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం. ఆ అందు గురించి ఏమవుద్దంటే గురువు ఏమంటాడంటే నువ్వు ఒక దీపం వెలిగించావు నాయనా, ఉమ్, అది ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించిందనుకో, ఆ ఎలుగు ఈ ఎలుగు కూడా నీ వెలిగించావు కాబట్టి నీకే చెందుద్ది. ఉమ్. అర్థమైందా మీ సార్ ఈ మ్యాటర్. అర్థమైంది స్వామి. అది వెలిగించాం కాబట్టి ఇప్పుడు నేను ఉపదేశం తీసుకున్న